సిరి సిరి చచ్చిపోయిందని చెప్పండి. అలా చెప్తే ఆడు చచ్చిపోతాడమ్మా. ఇంతకాలం సిరిని పగోని కోడలుగా శానా బాధ పెట్టినా ఇప్పుడు మనింటి బిడ్డగా దాన్ని సంతోష పెట్టాలి. దానికోసం నేను ఏమైనా చేస్తానమ్మా. సరే ఇంద్రమ్మ, సిరి కోసం నువ్వేమన్నా చెయ్యి, నేనడ్డు చెప్పను. కానీ అది ఆ పగోడింటికి కోడలుగా మాత్రం వెళ్ళకూడదు. అది నీ వల్ల జరిగితే మాత్రం ఊరుకునేది లేదు. అప్పుడు నువ్వు నా కూతురు అన్న విషయం కూడా మర్చిపోతాను. ఎందుకు ఏడుస్తున్నావు? ఏడుపు కాక ఇంకా నా జీవితానికి ఏం మిగిలిన్నది? ఇప్పుడు ఏమైందని? ఎవరు చచ్చాడు? మీ అన్న బానే ఉన్నాడు కదా. చచ్చారని కాదయ్యా, మీరు చంపుతా ఉన్నారని. నువ్వన్నట్టు అందరం బతికే ఉన్నావు, కానీ చస్తా బతుకుతా ఉన్నావు. మన బిడ్డ జీవితం నాశనం చేయనీకి మీ చెల్లి అమ్మ ఆలోచిస్తా ఉంటే, సిరికి తండ్రి అయ్యుండి ఏమీ పట్టనట్టుగా నువ్వు ప్రవర్తిస్తా ఉంటే నీ భార్యగా నేను భరించలేకపోతున్నానయ్యా. తల్లికి కొడుగ్గా చెల్లికి అన్నగానే ఎంతసేపు ఆలోచిస్తా ఉన్నావా గాని నాకు మొగుడిగా సిరికి నాన్నగా ఏ రోజైనా ఉన్నావా? నన్ను బాగా చూసుకోకపోయినా నేను ఏ రోజు బాధపడలేదయ్యా. కానీ సిరి మన బిడ్డ, దానికి నువ్వు తండ్రివయ్యా. సిరి జీవితం బాగు చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మన మీద ఉన్నది. కానీ నువ్వేం చేస్తా ఉన్నావు? మన బిడ్డని నువ్వే ఇట్ట శిక్షిస్తా ఉన్నావు. సిరి మనల్ని ఏమడిగినదయ్యా? కోట్లు అడిగినదా? కోటలు అంటే మేడలు అడిగినదా? కట్టుకున్నంతో కలిసి కాపురం చేస్తాను అంటా ఉన్నది. అది కూడా చేయలేని మనం అమ్మ నాన్నలమని అనిపించుకోలేము. మీరు పగోళ్ళని చెప్పి మీ నుంచి మా అన్న నన్ను దూరం చేస్తా ఉంటే, మా పుట్టింటికి తీసుకుపోతాంటే నువ్వు ఊరుకుంటావా? పెండ్లైన తర్వాత నువ్వు నా పెండ్లానివి. నన్ను కాదని తీసుకుపోతే ఊరుకుంటాను అనుకున్నావా? చంపేస్తాను. మరి నువ్వు చేస్తాంట పనేంది? పెండ్లైన నీ కూతుర్ని తన భర్త అనుమతి లేకుండా మన ఇంట్లోనే బంధించుంచినారు. వెళ్ళనివ్వకుండా వేధిస్తాండారు. మరి అది తప్పు కాదా? కొట్టినా తిట్టినా నీ భార్య నీతోనే ఉండాలని నువ్వెట్ట కోరుకుంటూ ఉన్నావో, తన భర్తతో కలిసి ఉండాలని సిరి మాత్రం కోరుకోదా? నిన్నెవరన్నా ఒక్క మాట అంటేనే నేను తట్టుకోలేనే. అట్లాంటిది తన భర్త మీద అన్యాయంగా చెయ్యని నేరాన్ని మోపి జైలు పాలు చేస్తావని సిరిని మీరు బెదిరిస్తా ఉంటే తన మనసులో ఎంత బాధపడుతూ ఉంటాదో తల్లిగా నా మనసుకు తెలుసయ్యా. సంజయ్కి ఏమవుతుందో నన్న భయంతో, తన భర్తకి ఏం కాకూడదన్న ప్రేమతోటి ఆ ఇంటికి వెళ్లకుండా ఆగిపోయినదే కానీ ఈ ఇంటి బిడ్డగా ఇక్కడే ఉండిపోలేదు. ఎంతసేపు పగ ప్రతీకారాల గురించి చూస్తా ఉన్నావు గాని ఒక్కసారి 10 మందిలోకి వెళ్ళి చూడు. నీ గురించి ఏం మాట్లాడుకుంటా ఉండారో నీకే తెలుస్తుంది. కన్న కూతుర్ని కాపురానికి పంపించకుండా కొండారెడ్డి పుట్టింట్లోనే ఉంచేసినాడు, వీడేం తండ్రిరా అని నలుగురు నీ గురించి సులకరంగా మాట్లాడుతాండారు. అది నీకు ఇష్టమేనా? పగోని చెల్లెళ్ళైనా నన్ను నీ భార్యగా చూస్తా ఉన్నావే, మరి నీ కూతుర్ని ఆ ఇంటి కోడలిగా ఎందుకు పంపించట్లేదు? నాకొక న్యాయం, నీ బిడ్డకొక న్యాయమా?
ఇన్నేళ్ల మన కాపురంలో నాకిది కావాలి అని ఏనాడు అడగలేదయ్యా. ఇప్పుడు అడుగుతాడా? నువ్వు నా భర్తవి, నీ బిడ్డకి తండ్రివి అనుకుంటే సిరిని అత్తగారింటికి పంపించు. లేదు ఇంద్రని కన్నని మీ అమ్మకి కొడుకుని అని అనుకుంటే ఇదిగో విషయం, నాకు సిరికి ఇచ్చి చంపే. భర్తగా తండ్రిగా మాకు బతుకునివ్వకపోయినా కనీసం నీ చేతుల మీదుగా మాకు సావునైనా ఇవ్వు. అప్పుడు నీకు నీ వాళ్లకు మా వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. తీసుకో తీసుకోవయ్యో, తీసుకో తీసుకో. ఇదిగో విషయం, నాకు సిరికి ఇచ్చి చంపే. నాకొక న్యాయం, నీ బిడ్డకొక న్యాయమా? నీ సిరి బతుకుండాలన్నా, తన ప్రేమ నీకు దక్కాలన్నా నువ్వు ఆ ఇంటికి వెళ్ళాలన్న ఆలోచన మానుకో. బాబా, ఎందుకు ఇలా జరిగింది? అదే అర్థం కావట్లేదు సింధు. మీ మ్యారేజ్ అయిన తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైం నువ్వు సిరి ఒకటవుతున్నారని తెలిసి నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా బావా? నేనే ఎంత హ్యాపీగా ఉన్నానంటే సిరిని లవ్ చేసిన వాడివి నువ్వు ఇంకెంత హ్యాపీగా ఉండుంటావో ఐ అండర్స్టూడ్ బావా. మనందరి హ్యాపీనెస్ ని సిరి ఒక్కసారిగా బ్లాక్ చేసేసింది. నీతో వస్తానని ఫోన్ చేసి చెప్పి అంకుల్తో రానని ఎందుకు చెప్పింది? అంటే నీతో చెప్పింది అబద్ధమా, అంకుల్తో చెప్పింది అబద్ధమా? నాతో సిరి ఎప్పుడు అబద్ధం చెప్పదు సింధు. నిజమైతే మన ఇంటికి రావాలి కదా బావా. ఆ ఇంద్రానియే ఏదో చేసుంటుందని నా డౌట్. వాళ్ళత్తే వెళ్ళడానికి ఓకే చెప్పిందని సిరి నీతో చెప్పింది కదా బావా. అవును చెప్పింది. సో దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే మన ఇంటికి రావడానికి సిరికి ఇంట్రెస్ట్ లేదనిపిస్తుంది బావా. నో సింధు, నన్ను వదిలి సిరి ఉండలేదు, ఉండదు కూడా. ఎందుకంటే సిరికి నేనంటే అంత ప్రేమ. సరే బావా, నీ మీద సిరికి ఎంత ప్రేమ ఉందో ఇప్పుడే తెలుస్తాను. ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. దేనికి? చెప్తా ఇవ్వు బావా. ఓయ్, ఎవరికి కాల్ చేస్తున్నావు? సిరికి. ఎందుకు? ఎందుకు రాదో తెలుసుకుంటాను. అది కాదు సింధు. ఉండు బావా. లిఫ్ట్ చేయకపోతే సంజు ఫీల్ అవుతాడేమో. ఇప్పుడు ఏం చేయాలి? సంజు, సంజు, మాట్లాడు సంజు. లిఫ్ట్ చేయడం లేదు బావా. ఇంకోసారి ట్రై చేస్తాను.
సంజు ప్లీజ్. నా మీద కోపం వచ్చిందా? ఒక్కసారి నేను చెప్పేది విని సంజు. నో యూస్ బావా. నీ ఫోన్ నుంచి కాల్ చేస్తున్నా ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్. నాకెందుకో సిరిలో చేంజ్ వచ్చిందేమో అనిపిస్తుంది బావా. సిరి కోసం నువ్వు ఇక్కడ ఎంత ఫీల్ అవుతున్నావో అదే ఫీల్ సిరిలో ఉంటే నిజంగా నీకు కాల్ చేసి ఉండేది బావా. చేయలేదంటే సిరిది ట్రూ లవ్వేనా అని డౌట్ వస్తుంది బావా. నీలాంటి సిన్సియర్ లవ్వర్ని లవ్ని వదులుకోవడానికి సిరి ప్రిపేర్ అయ్యింది అంటే సిరి అంత అన్లక్కీ పర్సన్ ఇంకెవరు ఉండరు బావా. లేదు సింధు, అలా ఎప్పటికీ జరగదు. అక్కడేదో జరిగి ఉంటుంది, అందుకే సిరి రాలేదు. జరగకూడదని నేను కోరుకుంటున్నాను బావా. నీ లవ్ సక్సెస్ అవ్వాలి, సిరి నువ్వు హ్యాపీగా ఉండాలి. కానీ అలా జరుగుతుందన్న కాన్ఫిడెన్స్ లేదు బావా. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే సిరికి నీ మీద లవ్ కంటే వాళ్ళ అత్త మీదే అఫెక్షన్ ఎక్కువ అనుకుంటా. అందుకే నువ్వు చెప్పుంటుంది. లేదు, నా సిరి నన్ను వదిలి ఉండలేదు. నా కోసం ప్రాణాలనే ఇస్తుంది. తప్పకుండా నా కోసం సిరి వస్తుంది సింధు. సారీ బావా, సిరి రాదు, ఫిక్స్ అయిపో. సింధు, ఇంకొక్కసారి అలా మాట్లాడుకో. మైండ్ ఇట్. ఫోనీ ఇంద్రమ్మ, కొండ టిఫిన్ చేద్దాం రండి. ఏంది అన్ని ఖాళీగా ఉండే? ఇవి కూడా ఖాళీగానే ఉన్నాయే. ఉమాదేవి, ఉమాదేవి, టిఫిన్ ఏదే? చేయలేదు. ఎందుకు చేయలేదు? ఎందుకు చెయ్యాలా? అదేం మాట? రోజు నువ్వే కదా చేసేది. ఈ రోజు నుంచి నేను వంట చేయను. నువ్వు చేయకపోతే ఇంకెవరు చేస్తారే? ఏ, నువ్వు చెయ్యొచ్చుగా. కాళ్ళు చేతులు బానే ఉన్నాయిగా. ఏందే నోరు లెగుస్తా ఉండదు, తాట తీస్తా. చెయ్యి కూడా లేస్తాది. నా కాళ్ళు చేతులు కూడా బానే ఉన్నాయి. హ! అంటే ఏందే, కొడతావా? ఆ? ఏది కొట్టవే, కొట్టవే చూద్దాం. నా మీద చెయ్యి పడిన తర్వాత నువ్వు బతికుంటావు అనుకున్నావా? ఎయివే చెయ్యి. చేతులు బాగానే పనిచేస్తా ఉండాయన్నావుగా, చెయ్యి లేవదే. అమ్మా నువ్వాగు. ఇంతకీ ఏమంటావు ఉమాదేవి? వంట చేయనంటావా? ఎందుకు చెయ్యాలా అంటాడా నింద్రాణి. సంజయ్కి దూరమైనానని సిరి గదిలో ఏడుస్తా ఉంటే, అత్తారింటికెళ్లాల్సిన నా బిడ్డ పుట్టింట్లోనే ఉండిపోయినాదని నేను బాధపడతా ఉంటే, వంట చేసి మీ అందరి ఆకలి తీర్చాలనా?
నా కూతురు జీవితం నాశనం చేసిన మిమ్మల్ని చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉన్నది. అట్లాంటిది మీకు వండి పెట్టనీకి నాకు చెయ్యట్ట వస్తుందనుకున్నారు. ఎందుకు చెయ్యవే? 4 దంతే నీ తల్లో జేజమ్మ కూడా నోరు మూసుకొని వంట చేస్తుంది. కొండ దీని సంగతి చూడరా. ఏయ్, వంట చేస్తావా చేయవా? నా చేతి వంట తినకుండా ఉంటేనే మీరంతా ప్రాణాలతో ఉంటారయ్యా. వంట చేయమన్నందుకే మమ్మల్ని చంపేస్తావా? ఏది చంపవే చూద్దాం. చంపు. వంట చెయ్యమన్నందుకు సంపనయ్యా. నేను వంట చేస్తే మీరు సస్తారు అంటున్నాను. ఏందే తికమకగా మాట్లాడుతుండావు? అర్థమయ్యేలా చెప్పు. నా బిడ్డ జీవితం ఎందుకిలా అయినాదా అని ఆలోచిస్తా ఉన్నాను. దానికి కారణం మీరేనని, మీ మీద ప్రతీకారం తీర్చుకోమని, మీరు జస్తేనే సిరి కాపురానికి పోతాదని నా మనసు పదే పదే చెప్తా ఉన్నది. అది గుర్తొచ్చినప్పుడల్లా మీ మీద కోపం ఉప్పెన్లాగా ఎగిసిపడతా ఉన్నది. పడితే ఏం చేస్తావే? వంట చేసేటప్పుడు పొరపాటున అది గుర్తుకొచ్చేసినాదనుకో, ఆ కోపంలో మీరు తినే వంటలో ఏ పురుగుల మందో ఏ ఎలకల మందో పెట్టినా పెట్టేస్తాను. అందుకే వంట చెయ్యను అంటాడారు. లేదు నేనే వంట చెయ్యాలి అంటారా? తప్పకుండా చేస్తా. చెప్పత్తా, చెయ్యాలా వద్దా? మాట్లాడవేందత్తా? అట్ట మౌనంగా ఉన్నావే? మాట పడిపోయినాదా? ఇప్పటిదాకా నన్ను అరవనీకి బాగానే పనిచేసినాదిగా. మాట్లాడు. ఎంత పొగరే నీకు! కోపం వస్తే పురుగుల మందు కలుపుతావా? ఇప్పుడు నీ మీద నాకు కోపం వచ్చినదే. నన్నేం చేయమంటావు? నీ నోట్లో విషం పోయాలా లేక గొంతు విసికి చంపాలా? నానమ్మా! చైతి, నీకు చెప్పేది మా అమ్మ మీద చైతి. ఏం చేస్తావే? తల్లి కూతుళ్ళు తెగరెచ్చిపోతా ఉండారు. అత్త, నేను ఈ ఇంటి బిడ్డగా ఉన్నంత వరకు ఇంట్లో ఏ గొడవలు జరగకూడదు. అమ్మా చెయ్యి తీయమన్నానా? ఇంద్రమ్మ, ఇది మనల్ని చంపాలనుకుంటా ఉండాదే. అనుకోవటం లేదత్తా. ఏదో ఒకనాడు సంపి తీరతాను. ఇన్నావా ఇంద్రమ్మ? కూతురండ చూసుకొని ఎట్టా రెచ్చిపోతా ఉండాదో నిన్ను. నానమ్మ, ఏంది? మా ఇంద్రమ్మేమో మీ మంచి కోరుతా ఉంటే మీ అమ్మ మా చావు కోరుతా ఉండాలి. నానమ్మా, అత్త నా మంచి కోరుతుందా? హ, అసలు మీకు మంచికి అర్థం తెలుసా? నాకు తెలిసిన మంచి ఒకటే సిరి, నువ్వు మా బిడ్డగా ఈ ఇంట్లో ఉండిపోవడం. అది నీకు చెడుగా అనిపించొచ్చు, కానీ ఏదో ఒక రోజున మా మంచి నీకు అర్థం అవుతుంది. సరే సిరి, ఈ దినం నుండి మన ఇంట్లో ఏ గొడవలు ఉండవు. అమ్మా, అన్నా, ఇయాల్టి నుండి సిరిని గాని ఉమాదేవిని గాని ఒక్క మాట అన్నికి లేదు. సిరిని మన వారసురాలిగా మాత్రమే చూడండి. సిరి, చెప్పినాను, ఇక మీదట మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ అనరు. అమ్మా రా. ఇంద్రమ్మ, వాళ్ళ ముందు నా పరువు తీసినావు కదే. అమ్మా, వాళ్ళు కోపం మీదున్నారు. కాస్త తగ్గిన తర్వాత ఉమాదేవి వంట చేస్తాదిలే. మరి అప్పటిదాకా వంట ఎవరు చేస్తారు ఇంద్రమ్మా? నేనా? ఆహా, నా వల్ల కాదు. సరే, నేను చేస్తానులే. నువ్వా? మన పని మనం చేసుకుంటే తప్పేం లేదులేమ్మా. సంజయ్, ఏంట్రా ఆలోచిస్తున్నావు? రా భోంచేద్దు గాని. ఆకలిగా లేదమ్మా.
నిన్నటి నుంచి నువ్వేం తినలేదురా. తినకపోతే చస్తానా? నేను చావనులేమ్మా. అవే మాటలరా. రాత్రి అన్నం తినరా అంటే సిరి వస్తుందన్న ఆనందంతో కడుపు నిండిపోయింది అన్నావు. ఇప్పుడు సిరి రావడం లేదని తెలిసి ఆకలి లేదంటున్నావు. ఏంట్రా ఇది? అన్నం తినకపోతే నీ ఆరోగ్యం ఏమవుతుంది చెప్పు. రా భోంచేద్దుగేనరా. సిరి దూరమైంది, దాంతోపాటు నా ఆకలి కూడా దూరం అయిపోయిందమ్మా. అంటే సిరి రాకపోతే ఇక అన్నం తినడం మానేస్తావా? సిరి లేకపోతే నేను ఊపిరి తీయడం కూడా మానేస్తానమ్మా. నేను బ్రతుకుతుందే సిరి కోసం. కానీ సిరి నీతో బతుకు పంచుకోవడానికి సిద్ధంగా లేదురా. లేదమ్మా, అక్కడ సిరి నా కోసమే బ్రతుకుతుంది. నన్ను కలవాలని, నాతో కలిసి జీవితం పంచుకోవాలని ఎదురు చూస్తూ ఉందమ్మా. సరే సిరి, నువ్వేం చెప్పద్దు. మీ వాళ్ళేం చేస్తారో నేను చూసుకుంటాను. రా ఇంటికి వెళ్దాం. నేను రాను, రాలేనత్తా. రావా? మరి నీకోసం ఎదురు చూస్తున్న సంజయ్ పరిస్థితి ఏంది? నువ్వు వస్తావని నీకోసమే ఎదురు చూస్తూ తిండి తిప్పలు మానేసి పిచ్చివాడైపోతున్న సంజయ్కి ఏం సమాధానం చెప్తావు? నన్ను మర్చిపోమని చెప్పండి.